హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎవరో కాదండి, మన జూన్ 5న మన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కొమ్మర అంకారావు గారని ఆయనకి అడ్వైజర్ కింద, అంటే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కింద నియమించారండి మన ఏపీ గవర్నమెంట్. అంటే ఆయన చదువుకున్న చదువు ఏంటనుకుంటున్నారు? 10th క్లాస్ అనుకుంటారండి ఆయన చదువుకున్నది. ఆయన చెప్పిన దాన్ని బట్టి 10th క్లాస్ అవగానే నేను అడవుల్లోకి వచ్చేసాను అని చెప్పారు. నేను అలా అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ విషయంలో. మరి ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు. ఎందుకంటే మన సీఎం గారు కూడా అన్నారండి, ఐఎఫ్ఎస్ చదువుకోకపోయినా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ అనుభవం, ఎక్కువ కృషి చేసిన వ్యక్తి అంకారావు అన్నారండి. అవును, ఎందుకంటేనండి ఆయన 14వ సంవత్సరంలో ఒక పక్షి చనిపోయిందంటండి అడవుల్లో. ఆ పక్షి ఎందుకు చనిపోయిందంటే ఆ పక్షి శరీరంలో ప్లాస్టిక్ ఎక్కువ ఉందంటండి. అంటే పక్షి ప్లాస్టిక్ తినేసిందండి, కాబట్టి చనిపోయిందంట. అది చూసండి ఆయనకి చాలా బాధ వేసిందంట. ఎందుకంటే వాళ్ళు నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉంటారండి. వాళ్ళు ఎక్కువగా బయటికి, అంటే ఏదన్నా పండు కావాలన్నా ఏదన్నా కావాలంటే ఇప్పటిలాగా రోడ్డు మీద పెట్టి అమ్మేవారు కాదండి. అప్పుడు మేము అడవుల్లోకి వెళ్ళి ఆ పళ్ళు అవి తెచ్చుకుని తినేవాళ్ళం. ఆ రోజుల్లో అలా తినేవాళ్ళం. అంటే ఏ పండు అయినా సరే దొరికేదండి అడవులకి వెళ్తే. ఇప్పటికీ కూడా చూడండి, కొంతమంది సీతాఫలాలు అవి అడవి సీతాఫలాలని తీసుకొస్తారు కదండి. అలా అనమాట. అంటే ప్రతిదీ కూడా మనకి ప్రకృతి ఇచ్చేదండి ఆ సంపదని. మనం దాన్ని ఏ విధంగానూ కూడా డిస్టర్బ్ చేయకపోతే ప్రకృతి వైవిధ్యం చాలా బాగుంటుంది, అంతా బాగుంటుందండి. కానీ ఇలాగా జరుగుతున్న తరుణంలో ఆయన ఏం చేసేవారంటేనంట, అంటే మీరు కూడా చూసే ఉంటారండి చాలా వాట్సాప్లోను వాటిల్లోనూ, కానీ కొంతమంది చూడకపోవచ్చు కదా. అంటే నా వీడియో కూడా చాలా మంది చూసేస్తారని కాదు, కానీ కొంతమంది చూసిన వాళ్ళకైనా నాకు చెప్పాలని, నాది షేర్ చేసుకోవాలని అనిపించింది. అందు గురించి అండి. అంటే అంకారావు గారికి ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి అసలు ఆ విషయంలో. అంటే ఆయన అడవులకి వెళ్ళంటండి, మొత్తం ప్లాస్టిక్ ఏరడం అనమాట. ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని ఏరడం, తర్వాత సీసాలు, అంటే కొంతమంది తాగేసి పడేస్తూ ఉంటారు కదండి చెట్ల కింద, అలాగా ఆ సీసాలని ఏరుకు రావడం, ఇలా చేసేవారంట. అలాగే కొన్ని తర్వాత విత్తనాలు ఉంటాయి కదండి, విత్తనాలని మట్టిలో బంతుల్లా తయారు చేసి వాటిని జల్లేవారంట. అంతేకాకుండా విత్తనాలు చల్లడం వల్ల కొంత టైం పడుతుందని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మొక్కల్ని నాటడం, అలాగే ఆ మొక్కలకి నీరు కూడా పోయడం.